ఈ చిట్టి చిట్టి కేక్స్ చూస్తుంటే మీ అందరికీ ఏమనిపిస్తుంది? తినాలి అనిపిస్తుందా? తినాలి అంటే చేసుకోవాలి కదండి. సో చలో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో జార్ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ మధ్యన ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న రెసిపీ జార్ కేక్స్ అనమాట. జార్ కేక్స్ అంటే ఏమీ లేదండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ కేక్ బేసెస్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ జార్ కేక్ బేసెస్ చూపిస్తున్నాను. సో జార్ కేక్స్కి ఈ టిన్స్ అయితే యూజ్ చేస్తారనమాట. వీటికన్నా చిన్న సైజ్ టిన్స్ ఉంటాయి అండ్ పెద్ద సైజ్ టిన్ కూడా ఉంటుంది. ఈ టిన్ వచ్చేసి ఒక టిన్ కాస్ట్ 40 రూపీస్ పడింది. మనకి ఇది ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్లో ఉంటుంది. అంటే బేకింగ్ సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి కదండి. సో ఆ షాపుల్లో అయితే ఈజీగా అవైలబుల్లో మనకి దొరుకుతుంది. ప్రిపేర్ చేయాలంటే ఈ టిన్స్ కాకుండా గాజు సీసాలు ఉంటాయి కదండి, సో అవి కూడా యూస్ చేస్తారు. అండ్ డిస్పోజల్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో అవి కూడా యూస్ చేస్తారు. సో నేనైతే 2 జార్ కేక్ బేసెస్ అనేవి తీసుకున్నాను. ఒకటి వచ్చేసి చాక్లెట్ బేస్ తీసుకున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ వెల్వెట్ బేస్ తీసుకున్నాను. ఈ బేసెస్ రెండు నేను ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బేసెస్ కూడా ఎగ్లెస్ బేస్ అనమాట. ఈ బేసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ప్రీమిక్స్ యూస్ చేసి బేస్ అనేది ప్రిపేర్ చేశాను. ప్రీమిక్స్ అయితే మనకి ఒక 1 అవర్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో ప్రీమిక్స్ ఎలా యూస్ చేసుకోవాలనేది చాలా వీడియోస్లో షేర్ చేశానండి. ఎవరికైనా డౌట్ ఉంటే అందులో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రీమిక్స్ కాకుండా డైరెక్ట్గా మనం మైదా వేసి ఎగ్స్ వేసి ఎలా చేసుకోవాలనేది వీడియో కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేను చాక్లెట్ జార్ కేక్ ప్రిపేర్ చేయడం కోసం చాక్లెట్ బేస్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ బేస్ వచ్చేసి 1/2 kg బేస్ అనమాట. బేస్ని 2 లేయర్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. మనకి జార్ కేక్స్కి 2 లేయర్స్ 3 లేయర్స్ అయినా సరిపోతుంది. తర్వాత వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాను. ఈ 2 కేక్ బేసెస్ వచ్చేసి ఎగ్లెస్ అండి, ఎగ్తో కాదు, ఎగ్లెస్ బేసెస్ వాళ్ళు అడిగారు. సో ఎగ్లెస్ బేస్తో పాటు ఎగ్ బేస్ కూడా అడిగారు అనమాట. సో నాకు అప్పుడు కొంచెం టైం కుదరక నేను ఎగ్లెస్ బేస్ మాత్రమే ఇచ్చాను వాళ్ళకి. జార్ కేక్స్లో ఎగ్లెస్ బేస్ అయితేనే బాగుంటుంది, ఎగ్తో ఉన్న బేస్ తీసుకుంటే అంత టేస్ట్ అనేది బాగోదు అనమాట. సో నేనైతే ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ని పైన లేయర్ అంతా కట్ చేసేస్తున్నాను అండ్ కింద లేయర్ని 2 లేయర్స్ కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కేక్స్ ప్రిపేర్ చేసేసాం కదా, సో ముందు రోజు ప్రిపేర్ చేసుకోవచ్చా అంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకొని కేక్ పైన ఫాయిల్ కవర్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మన కేక్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఫాలో అవ్వండి. సో ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ కూడా 2 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. పైన అన్ఈవెన్గా ఉంది కదా, అదైతే కట్ చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న క్రమ్స్ చేసుకోవాలి, అంటే పైన డెకరేషన్ వరకు మాత్రమే చిన్న చిన్న క్రంబుల్స్ ఉంటాయి కదా, సో మిక్సీ పట్టుకుంటే చిన్న చిన్న గుండెలాగా అవుతుందన్నమాట. సో ఆ గుండె మనం కేక్ పైన డెకరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను 2 కట్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి. మనం జార్ కేక్కి సరిపోయినంత రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి. జార్ కేక్స్ పైన క్యాప్ ఇస్తారు కదండి, దాంట్లో రౌండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకున్న మీ దగ్గర రౌండ్ కట్టర్ ఏమైనా ఉన్నా ఆ రేషియోలో తీసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే జార్ కేక్ సైజ్ చూసి మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. 2 పీసెస్ అయితే 2 పీసెస్, 3 పీసెస్ అయితే 3 పీసెస్, అది జార్ కేక్ ఉన్న సైజ్ బట్టి అనమాట. సో సైడ్ ఎడ్జెస్కి ఉండిపోతుంది కదా, సో అదైతే ఏమీ పారే అవసరం లేదు. జస్ట్ మనం చేతితో చిన్న చిన్న స్మాష్ చేసి లేదంటే మిక్సీ జార్లోకి వేసి ఒక 2 to 3 టైమ్స్ క్రష్ చేస్తే అది మనకి మెత్తగా పౌడర్లో అయిపోతుంది అనమాట. ఆ పౌడర్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు జార్ కేక్స్కి. ఓన్లీ కింద బేస్ వరకు మనం ఇది పెడతాం, పైన విప్పింగ్ క్రీమ్ పెడతాము, మళ్ళీ బేస్ పెడతాం, మళ్ళీ విప్పింగ్ క్రీమ్ పెడతాం అనమాట. సో చాలా సింపుల్, జార్ కేక్స్ మనకి 10 minutesలో రెడీ అయిపోతుంది. బేస్ మన దగ్గర ఉంది అంటే జార్ కేక్స్ అయితే చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు అండి. సో మనం రెడ్ వెల్వెట్ కేక్ని 2 లేయర్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటినే నేను 2 రౌండ్ కట్టర్తో 2 రౌండ్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, 2 బేసెస్ అనేది. అలానే చాక్లెట్ కూడా మనం సేమ్ జార్ కేక్ పైన ఉన్న క్యాప్తోనే నేను 2 కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు షేప్ చూసుకొని జార్ కేక్స్ ప్రిపేర్ చేసుకోండి. కొంతమంది చిన్నగా చేస్తారు జార్ కేక్స్, కొంతమంది పెద్దగా చేస్తారు. ఈ మధ్యన ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నది ఏంటి అంటే జార్ కేక్. ఒక జార్ కేక్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడుతుందండి. ట్రెండింగ్లో ఉన్న కేక్స్ ఏంటి అంటే జార్ కేక్స్ అండ్ మ్యాంగో కేక్స్ అండి. ఫైర్ కేక్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఫైర్ కేక్ అనేది. సో ఈసారి ట్రై చేయాలి, ఎలా వస్తుందో కూడా తెలియదు. సో ఫస్ట్ అయితే నేను జార్ కేక్స్ కూడా ఫస్ట్ టైమే, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ వాళ్ళకి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పారు. సో
ఫస్ట్ చాక్లెట్ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక షేప్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను రౌండ్గా. ఇంకోటి కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, అదైతే పారేయవద్దు, జస్ట్ చేతితో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. క్రంబుల్స్ అయిపోతాయి అనమాట, మెత్తమెత్తగా అయిపోతుంది. సో ఇది మనం పారేస్తే ఏంటంటే వేస్టే కదండి. సో దాన్ని మనం జార్ కేక్స్ కింద యూస్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో కింద ఫస్ట్ మన దగ్గర ఉన్న క్రంబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే చాక్లెట్ బేస్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను, రెడ్ వెల్వెట్ బేస్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చాక్లెట్ జార్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మనం 2 కట్ చేసి పెట్టుకున్నాం కదండి బేసెస్, ఆ బేసెస్ కాకుండా చుట్టూ సైడ్స్ ఉన్న బేసెస్ ఉన్నాయి కదా, అవి కొంచెం చేతితో మెత్తగా చేసుకోవాలన్నమాట, స్మాష్ చేసుకోవాలి. అది ఆ క్రంబుల్స్ తీసుకెళ్ళి జార్ కేక్లో వేసుకోవాలి. జస్ట్ జార్ కేక్లో చుట్టూ వేసుకొని ఏదైనా నైఫ్ కానీ స్పాచులతో కానీ రౌండ్గా లెవెల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. నా దగ్గర ఏమి దొరకక చారు గరిటె ఉంటే దాంతో ప్రెస్ చేస్తున్నాను అనమాట, లెవెల్గా ఉండడం కోసం మాత్రం. సో మీ దగ్గర ఏది ఉంటే వాటితో రౌండ్గా చిన్న కప్స్ ఉంటాయి కదండి, టీ కప్స్, అవి వాటితో కూడా జస్ట్ ఇలా అనుకుంటే లెవెల్ అయిపోతుంది. దీనిపైన షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కేక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ అండి. షుగర్ సిరప్ వద్దు అనుకున్న ప్లేస్లో మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత పైన ఒక కోట్ మాత్రం మనం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. చాలామంది విప్పింగ్ క్రీమ్ ప్లేస్లో బటర్ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు. బటర్ క్రీమ్ అవసరం లేదు, విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనకి కింద బ్లాక్ రావాలి, పైన వైట్ రావాలి, మళ్ళీ బ్లాక్ రావాలి, మళ్ళీ వైట్ రావాలి. అంటే మనం తీసుకున్న ఫ్లేవర్ బట్టి రావాలన్నమాట. సో అలా అయితే లుక్ అనేది చాలా బాగుంటుంది. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుని స్పూన్తో లెవెల్ చేస్తున్నాను. అయితే ఈవెన్గా ఉండాలి కదా, మళ్ళీ ఎగురుగా ఉండకుండా ఉండడం కోసం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్ని. ఈ సమ్మర్లో చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అండి. చాలామందికనే కాదు, నాకు కూడా విప్పింగ్ క్రీమ్తో చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుందండి ఈ సమ్మర్లో. వీటికి టిప్ ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకునేటప్పుడు కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం కానీ, మనం విప్ చేసేటప్పుడు బ్లేడ్స్ ఉంటాయి కదా, సో అవి కానీ, బౌల్ కానీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి విప్ చేసేటప్పుడు క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. చాకో చిప్స్ అనేది మీ టేస్ట్ బట్టి చూసుకొని చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన మళ్ళీ మనం కట్ చేసుకున్న సెకండ్ లేయర్ ఉంది కదా, సో ఆ సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకున్నాను. సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. మళ్ళీ దీనిపైన విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని క్రీమ్ని లెవెల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే చూసారు కదా తొందరగా క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం చాలా వరకు ఫేస్ చేశాను. కేక్ ఆర్డర్స్ వస్తున్నాయి కానీ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది సమ్మర్లో. సో చాలా వరకు నేను సెట్ చేద్దామని చూస్తున్నాను కానీ అసలు అవ్వట్లేదు. ఐస్ క్యూబ్స్ అది వేసి ట్రై చేశాను కానీ. సో జార్ కేక్స్కి అయితే క్రీమ్ ఎలా ఉన్నా పర్వాలేదు, వీటికి స్టిఫ్గా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం స్టిఫ్గా ఉంటే సరిపోతుంది అనమాట. క్రీమ్ అంతా పెట్టుకున్న తర్వాత పైన చాకో చిప్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. చాకో చిప్స్ అనేది మీ ఆప్షనల్, ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనమాట. చాకో చిప్స్ జార్ కేక్స్లో యాడ్ చేయడం వల్ల మనం తినే ప్రతి బైట్లో చాకో చిప్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో అందుకే చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వాళ్ళు చాకో చిప్స్ జార్ కేక్ అడిగారు కాబట్టి నేను చాకో చిప్స్ జార్ కేక్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. అంటే చాక్లెట్ కమ్ చాకో చిప్స్ జార్ కేక్ అనమాట. సో చాకో చిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇంకో లేయర్ పెడుతున్నాను. ఇంకో లేయర్ పెట్టుకొని పైన షుగర్ సిరప్ అనేది యాడ్ చేశాను. ఫస్ట్ లేయర్ పెట్టుకునేటప్పుడు జస్ట్ హ్యాండ్తో ప్రెస్ చేయండి, ఎక్కువగా ప్రెస్ చేసేయద్దు, జస్ట్ లిటిల్గా ప్రెస్ చేయండి. లిటిల్గా ప్రెస్ చేస్తే కొంచెం కిందకి వెళ్తుంది అనమాట. సో ఇలా షుగర్ సిరప్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు క్రీమ్ అనేది సెట్ అవుతుంది. దీనిపైన నేను క్యాప్ క్లోజ్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత రెడ్ వెల్వెట్ జార్ కేక్ ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. రెడ్ వెల్వెట్ రౌండ్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని నేను మిక్సీ వేసుకున్నాను. మిక్సీ పట్టుకొని 2 to 3 టైమ్స్ నీట్గా క్రష్ చేసుకున్నాను. అలా క్రష్ చేసుకుంటే మనకి క్రమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎక్కడ కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా అలా లేకుండా క్రమ్స్ అనేవి మంచిగా వస్తాయి. సో ఆ క్రమ్స్ని నేను జార్ కేక్ బౌల్లోకి వేసుకుని దీన్ని లెవెల్గా అడ్జస్ట్ చేసుకున్నాను. దీనిపైన షుగర్ సిరప్ ఏమీ అవసరం లేదండి, ఆల్రెడీ మనం క్రమ్స్ ఇక్కడ యాడ్ చేసాం, కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. సో దీనిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ కావాలనుకుంటే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, బటర్ క్రీమ్ కావాలనుకుంటే బటర్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన కూడా నేను కొంచెం లెవెల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొంచెం క్రీమ్ అనేది లెవెల్గా ఉంటే మనకి లుక్ అనేది బాగుంటుంది.
సో క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత క్రీమ్ పైన మళ్ళీ సెకండ్ లేయర్ అనేది పెట్టుకుంటున్నానండి. ఈ లేయర్ పైన మనం కంపల్సరీగా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం క్రమ్స్ పెట్టాం కాబట్టి షుగర్ సిరప్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు లేయర్ పెట్టుకున్నాం కాబట్టి షుగర్ సిరప్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకోవాలండి. జస్ట్ ఒక పైపింగ్ బ్యాగ్లోకి విప్పింగ్ క్రీమ్ వేసుకొని దాన్ని మనం జస్ట్ ఒక డిజైన్లా వేసుకున్నా సరిపోతుంది అనమాట. సో అంత ఓవర్ లుక్ ఏం కనిపించాల్సిన అవసరం లేదు. కేక్ అయితే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. జార్ కేక్స్కి డిజైన్ వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి. కొంతమంది జార్ కేక్స్కి డిజైన్ వేస్తారు, కొంతమంది వేయరు. సో నేనైతే జార్ కేక్స్కి డిజైన్ వేద్దామని చూశాను. క్రీమ్ని అయితే ఫస్ట్ మనం నీట్గా సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకునే వల్ల క్రీమ్ అనేది లెవెల్గా ఉంటుంది అండ్ మనకి అప్ అండ్ డౌన్ లేకుండా ఉంటుందన్నమాట. సో క్రీమ్ని ఒక చిన్న స్పాచులా తీసుకొని స్పాచులాతో లెవెల్ చేసుకోవాలి. దీనిపైన థర్డ్ లేయర్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో మనకి ఇది వీడియోలో లైట్ పింకిష్ కనిపిస్తుంది, కానీ ఇది రెడ్ వెల్వెట్ కేక్ బేసేనండి. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా పెట్టుకోవాలి. థర్డ్ లేయర్ కూడా పెట్టుకొని పైనుంచి కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. దీనిపైన కూడా పైపింగ్ బ్యాగ్లో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఒక చిన్న డిజైన్ లాగా వేస్తున్నాను అనమాట. అంటే లెవెల్గా కనిపించాలి కదా. సో వాటి కోసం అయితే విప్పింగ్ క్రీమ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. పైన చిన్న చిన్న రోజెట్స్ అనేవి వేస్తున్నాను అనమాట. జస్ట్ లుక్ కనిపించడం కోసం మాత్రమే. వాళ్ళైతే పెట్టిన పిక్ ఒకటి, నేను చేసిన పిక్ అయితే ఒకటండి. సో వాళ్ళైతే నాకేమీ అనలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను జార్ కేక్స్ ప్రిపేర్ చేయడం. సో వాళ్ళు పెట్టిన పిక్లో ఎలా ఉందో సేమ్ యాస్టీస్ అలానే పెట్టాను. దీనిపైన కొంచెం మనం క్రంబుల్స్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా రెడ్ వెల్వెట్ని, ఆ మిక్సీ పట్టింది కొంచెం ఉంటాయి కదా. సో దీనిపైన వేసాను అనమాట. సో లుక్ అయితే సూపర్గా ఉంది. చాక్లెట్ జార్ కేక్ కన్నా రెడ్ వెల్వెట్ జార్ కేక్ లుక్ అయితే సూపర్గా వచ్చిందండి. సో ఫైనల్గా 2 జార్ కేక్స్ అనేవి రెడీ అయిపోయి, ఒకటి వచ్చేసి చాక్లెట్ ట్రఫుల్ జార్ కేక్ అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ వెల్వెట్ జార్ కేక్ అనమాట. సో ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.